హాయ్, నేను మీ అనిల్ నాయర్. ఎస్పెషల్లీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న చాలా మంది స్టూడెంట్స్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్సర్న్స్ ఈస్ సిసాట్ రిలేటెడ్ పేపర్. మీ అందరికీ తెలుసు, సిసాట్ లో 3 సెక్షన్స్ ఉంటాయి: మ్యాథ్స్, రీజనింగ్, వర్బల్. చాలా మంది నాకు రిపీటెడ్ గా రైట్ మెసేజ్ లోను, కాల్స్ లోను, మెయిల్స్ లోను అడిగింది, సార్ మేము ఎలా ప్రిపరేషన్ ఇప్పటి వరకు సిసాట్ ప్రిపేర్ అవ్వలేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగారు. నేను ఒక 4 to 5 స్టెప్ ప్లాన్ మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, దయచేసి వీడియో చూడంగానే సిసాట్ PYQ లాస్ట్ ఇయర్ పేపర్ 2022 డిఫికల్ట్ గా వచ్చిన పేపర్ ని టచ్ చేయకండి. ఒక 2 సంవత్సరాల ముందు వచ్చిన పేపర్ చాలా డిఫికల్ట్ పేపర్. అలా జనరల్ గా యూపీఎస్సీ సిసాట్ అంత స్టాండర్డ్ లో ఉండదు. దానికి ముందు పేపర్, దాని తర్వాత పేపర్ తీయండి, పేపర్ ని అటెంప్ట్ చెయ్యండి. గ్రేటర్ దాన్ 80 మార్కులు కనుక వచ్చాయనుకోండి, మీరు సిసాట్ ఈజీగా క్వాలిఫై అవుతారు. 40 నుంచి 50 మార్కులు కనుక వచ్చారనుకోండి, కరెక్షన్ అవసరం. ఇది స్టెప్ 1 టు అండర్స్టాండ్ వాట్ యు రైట్ ఆర్ గెటింగ్ ఇట్. స్టెప్ 2, ఏదైతే 40 నుంచి 50 మార్కులు వచ్చాయో, మ్యాథ్స్ లో ఎంత వచ్చాయి, రీజనింగ్ లో ఎంత వచ్చాయి, వర్బల్ లో ఎన్ని వచ్చాయి చూసుకోండి. మ్యాథ్స్ లో తక్కువ వస్తే మ్యాథ్స్ మీద టైం ఎక్కువ స్పెండ్ చేయండి. నంబర్ 3, మ్యాథ్స్ లో తక్కువ వస్తే గనక ఆ మ్యాథ్స్ లో ఏ టాపిక్ లో తక్కువ వచ్చాయో దాని స్టడీ మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి, దాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అన్ని కూడా సాల్వ్ చేయండి. స్టెప్ నంబర్ 4 వచ్చేసరికి, మీరు గనక సొంతంగా సెల్ఫ్ మోటివేటెడ్, డిసిప్లైన్డ్, ప్లాన్డ్ లేకపోతే సరైన రిలయబుల్ కోచింగ్ ని షార్ట్ టర్మ్ కోర్స్ అయినా తీసుకోండి. ఎందుకని అనుకుంటే మీరు అనుకున్న డ్రీమ్ కి మీరు ఈ సిసాట్ క్వాలిఫై కాకపోతే డిస్టర్బ్ అవుతారు. మీరు గనక కోర్స్ గురించి చూస్తున్నట్టు అయితే డిస్క్రిప్షన్ లో కోర్సు లింక్ ఉంది, ఆ కోర్సుని క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ తీసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. విత్ లవ్, అనిల్ నాయర్.